నెక్స్ట్ బ్రేకింగ్ ఆంధ్ర నుంచి వస్తోంది. బాధల్లో కేడర్ నేనున్నానంటోన్న వైసీపీ లీడర్. వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు, వారికి అండగా ఉంటాను అంటున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. కేసులు ఎదుర్కొంటున్న వారి కోసం ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధం చేశామంటున్నారు. కార్యకర్తలకు లీగల్ సపోర్ట్ కోసం ఒక లీగల్ సెల్ని ఏర్పాటు చేశామన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా కీలకంగా పార్టీలో వ్యవహరించిన నేతలు ఇప్పుడు అనేక కేసుల్లో చిక్కుకుంటున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు చాలా మందిపై కేసులు నమోదయ్యాయి. వారిలో కొందరు జైలుకు కూడా వెళ్లారు. ఆ కేసులన్నీ అక్రమమే అంటున్నారు వైసీపీ అధినేత జగన్. దొంగ సాక్ష్యాలు, దొంగ కేసులు పెడతా ఉన్నారు. అందులో నుంచి దొంగ సాక్ష్యాలు పుడతా ఉన్నాయి. దొంగ సాక్ష్యాల ఆధారంగా మనుషులను తీసుకొని పోయి జైల్లో పెడతా ఉన్నారు. జైల్లో నుంచి ఆ మనిషి బయటకు వచ్చేసరికి ఆ కేసు అయిపోయేసరికి మరో కేసు, కరెక్ట్గా ఆ కేసు అయిపోయే టయానికి మళ్ళీ ఎక్స్టెన్షన్, మళ్ళీ ఆ కేసు అయిపోయేసరికి ఇంకొక కేసు, మళ్ళీ ఎక్స్టెన్షన్. నిజంగా ఈ వ్యవస్థ లేకన్నది మార్పు అనేది రావాలా? కేసుల్లో చిక్కుకున్న నేతలకు అండగా నిలిచేందుకు జగన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. పార్టీ లీగల్ సెల్ ను మరింత బలోపేతం చేసేలా అడుగులు వేస్తున్నారు. సీనియర్ న్యాయవాదులతో ప్రత్యేకంగా టీంను సిద్ధం చేసి లీగల్ సెల్ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు పార్టీ కోసం పనిచేసే వారికి పార్టీ పరంగా మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ జగన్ 2లో మాత్రం ఖచ్చితంగా ఎవరైతే పార్టీ కోసం చేసినారో ఈసారి ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకూడదు, డేటాబేస్ క్రియేట్ చేయండి అని చెప్పి. ఈ డేటాబేస్ ఆధారంగానే రేపొద్దున ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు అనేది ఉంటుందనేది ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాను. అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదని జగన్ హెచ్చరించారు. తాను మళ్లీ అధికారంలోకి వచ్చాక తప్పుడు అధికారులపై చర్యలుంటాయన్నారు. దీనికోసం ప్రత్యేక యాప్ని కూడా తీసుకొస్తామన్నారు. రేపొద్దున జగన్ 2లో ఎవడెవడైతే అన్యాయం చేసినాడు, ఎవడెవడైతే అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, ఎవడెవడైతే అన్యాయంగా మనుషులను చిత్రహింసలు పెట్టారు, వాళ్ళందరినీ కూడా రేపొద్దున చట్టం మీద నిలబడతాం. కృష్ణా, గుంటూరు జిల్లాల లీగల్ సెల్ సభ్యులతో భేటీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారాయన. అయితే జగన్ కు అధికార కూటమి కౌంటర్ ఇస్తోంది. వైసీపీ హయాంలోనే తమపై అక్రమ కేసులు నమోదయ్యాయని వాదిస్తోంది. ఇప్పుడంతా చట్ట ప్రకారమే జరుగుతోందని కూటమి చెప్తోంది.